బాగా హైయర్ ఎడ్యుకేషన్, బాగా హైయర్ క్వాలిఫైడ్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అడుగుతూ ఉంటారు. మొన్న ఒక పిల్లవాడిని నేను చూడటం జరిగింది. ఐఐటీ స్టూడెంట్ ర్యాంకర్. సో, అతను ఈ పార్న్ వీడియోస్‌కి అలవాటు పడి ఈ మాస్టర్బేషన్ హ్యాబిట్ అయిపోవడం వల్ల సో, అతను ఒక రకంగా సైకలాజికల్‌గా అతనికి లేనిపోని అనుమానాలు, అపోహలు, భయాలు మైండ్‌లో పెట్టుకొని కొత్త ఇన్‌సెక్యూరిటీస్, కొత్త లేనిపోని యాంగ్జైటీస్, ఫియర్, టెన్షన్ తెచ్చుకొని డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి విత్‌డ్రావల్ సింప్టమ్స్ ఫ్రమ్ ద సొసైటీ డెవలప్ అయిపోయి అతను ఏదైతే ఒక ఆపర్చునిస్టిక్ బ్రైట్ కెరియర్ గైడెడ్ లైఫ్ ఉంటుందో దాన్ని డార్క్ చేసుకొని రూమ్లో ఉండిపోవడం అనేది జనరల్గా జరిగిందండి. సో ఈ పిల్లవాడిని మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు లేనిపోని పిచ్చి ప్రశ్నలు, పిచ్చి సమాధానాలు, పిచ్చి పిచ్చి డౌట్స్, అన్నీ లేనిపోని అనుమానాలు, అపోహలు. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏదైతే వాళ్ళలో ఈ కాన్ఫిడెన్స్ పోయిందో, ఇన్సెక్యూరిటీ వచ్చిందో, సో ఆ ఇన్సెక్యూరిటీని తీసేసి ఆ కాన్ఫిడెన్స్ మనం బిల్డప్ చేయగలిగితే, బూస్టప్ చేయగలిగితే చాలా వరకు అన్నీ సెట్ అయిపోతాయి. సో అతనికి రిపీటెడ్గా కౌన్సిలింగ్స్ ఇచ్చి అతనికి ఆ భయంలో నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. సో అగైన్ అతను తన ఏవైతే ప్రీవియస్గా తన నార్మల్ సోషల్ యాక్టివిటీస్ కానీ, తన ఫ్యూచర్ మీద ఉండే యాక్టివిటీస్ కానీ, తన ఎడ్యుకేషన్ కెరియర్ మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయడం, స్టార్ట్ చేయడం అనేది జనరల్గా జరుగుతుంది.